రండి, పైన నుంచి వాక్కాయ తెంపుకొచ్చాను. ఇవాళ వాక్కాయ పప్పు చేద్దాము, చూద్దాం రండి. ఇలా మనం ఇది కోస్తే ఇలా ఇది కోయాలా, కోసినాక దీని లోపల గింజలు ఉంటుంది. ఈ గింజలు ఇలా తీసేయాలా. మీకు చూపిస్తున్నాను, నేను కట్ చేసేసాను ఆల్రెడీ, మీకోసం నేను చూపిస్తున్నాను. ఇలా గింజలు తీసేయాలా, తీసేసి ఇవి కోసి వాటర్లో వేసుకోవాలా. చూడు గింజలు చూడండి, ఇలా ఉంటాయి గింజలు. తీసేసేయాల, తీసేసి వాటర్లో వేసుకొని ఇప్పుడు దీనికి మనం పప్పు వేసేసాను ఆల్రెడీ, ఉడుకుతుందనమాట. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో అవన్నీ వేసుకుంటాం. పచ్చిమిరపకాయ, ఎల్లిపాయ, ఇవి టమాటా వేసుకున్నాం కదా. వేసుకున్నాక మనము వాకాయ వేసుకుందాం. చూడండి వాకాయ ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. దీన్ని పప్పులో వేద్దాం. వాకాయ పప్పు చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు నా వీడియోలో ఉందండి, కావాలంటే దాంట్లో కూడా చూడండి. అప్పుడు కూడా నేను వాకాయ పప్పు చేస్తాను. ఇప్పుడు ఇది 2వ సార్లు నేను చేస్తున్నాను. చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇది చెట్టుది కదా, ఇప్పుడు న్యాచురల్గా మనం తెంపుకొని వేస్తున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ వేసేసాం కదా. ఇప్పుడు మనకు తగినంత పసుపు వేసుకుందాము. పసుపు, ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసుకుందాం. దీంట్లో మనం సాల్ట్ 2 స్పూన్ వేస్తున్నాం. మనకు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఇది ఉండదు అనమాట. ఉప్పు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కుక్కర్ మూత వేసుకుందాం. నెక్స్టేలా ఇప్పుడు అన్నీ కలిపేసాం కదా, కుక్కర్ మూత వేసాను. ఇప్పుడు విజిల్ వచ్చినాక మనం తీసి తాలింపు పెడతాం. వేసాము, ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము. ఆయిల్ పోసుకుందాము. పప్పు తాలింపు పెట్టుకున్నప్పుడు మంచిగా కమ్మగా వాసన వస్తుంది. ఎల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, అల్లం, ఎల్లిపాయ, ఇది కరివేపాకు. ఇప్పుడు మనం నూనెలో వేసుకుందాం. ఎల్లిపాయ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పటపట అయిపోయింది కదా. అయిపోయినాక ఫ్రై అయిపోయినాక ఇది కారం, ఎండుమిర్చి, కరివేపాకు, దీంట్లో కొంచెం మనము దాంట్లో వేసాము ఆల్రెడీ ఉప్పు, మళ్ళీ దీంట్లో కొంచెం వేసుకుంటే ఆ ఎండుమిరపకాయకి కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. దానివల్ల నేను ఇంకా కొంచెం ఉప్పు వేసాను. కలిపేద్దాము. అది అవుతుంటేనే టేస్ట్ మంచిగా ఇలా అనిపిస్తుంది, తినాలా అని. ఇంత మంచిగా ఉంది కమ్మగా.